టాలీవుడ్ నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ్ ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తమ్మారెడ్డి ప్రస్తుతం యూట్యూబ్ కి అంకితమయ్యాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా దానిపై యూట్యూబ్ లో తన ఛానల్లో తన అభిప్రాయాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా, నిస్సంకోచంగా చెప్పుకొస్తాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అక్కడ ఉన్నది స్టార్స్ నా, పొలిటీషియన్స్ నా అనేది అస్సలు పట్టించుకోడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం అల్లు అర్జున్ కేసు. డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె మరణానికి కారణం అల్లు అర్జున్ రావడమే అని పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల పర్మిషన్ లేకుండా థియేటర్ కి వెళ్లడం బన్నీ చేసిన మొదటి తప్పు అయితే, బయట మహిళ చనిపోయిందని తెలిసి కూడా సినిమా చూసి క్యాజువల్ గా ఏం జరగలేదు అన్నట్టు బయటికి రావడం రెండో తప్పు. ఈ రెండు తప్పుల తర్వాత బన్నీ ఎన్ని చేసినా పైకి కనిపించేవి మాత్రం ఇవే. ఇక ఇప్పటికే బన్నీని 2 సార్లు పోలీసులు విచారించారు. ఈ కేసు ఇప్పుడిప్పుడే తెగేలాగా కనిపించడం లేదు. పోనీ విచారణ అనంతరం బన్నీ సైలెంట్ గా ఉన్నాడా అంటే చక్కగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనను తాను కవర్ చేసుకునే విధంగా ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని ఆడాడు. అలా బన్నీ ఈగో పోలీసుల వరకు చేరింది. ఇక పోలీసులు ఊరుకుంటారా? ఇంకోసారి విచారణకు రమ్మన్నారు. ఇలా చేయడంతో ప్రభుత్వం బన్నీపై మండిపడింది. బెనిఫిట్ షోస్ ను క్యాన్సిల్ చేసింది. దీంతో ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతుంది అనే భయంతో ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు అని, ఇండస్ట్రీలో సమస్యల గురించి మాత్రమే మాట్లాడారు అని టాక్. ఇక తాజాగా ఈ భేటీపై తమ్మారెడ్డి ఫైర్ అయ్యాడు. కొంతమంది సినిమా వాళ్ళు తలదించుకునేలా చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకటి ఈగో వల్ల ఇదంతా జరిగిందని, ఆ ఈగో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టింది అన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తల వంచుకుని నిలబడాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషి కోసం ఆ మనిషి సొంతంగా చేశాడా, పక్కన వాళ్ళతో కలిసి చేశాడా అనేది తెలియదు. అయితే తప్పైతే జరిగింది. మర్డర్ చేశాడు అని నేను అనడం లేదు. కానీ ఆయన రోడ్ షో చేయడం, వెళ్ళాక అలా చేసి తెలియకుండా బాధ్యుడు అయ్యాడు. దానికి బన్నీ ప్రేరేపితమై చేశాడా, సొంతంగా చేశాడా నాకు తెలియదు. ఏదైనా తప్పు తప్పే. ఇక ఆ తప్పు జరిగాక దాన్ని కవర్ చేయడానికి అబద్దాలు ఆడడం, ఇదంతా జరగడం వల్ల ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. వీళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలందరూ అక్కడికి వెళ్లి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దీనికి కాంప్రమైజ్ అంటామో లేక తలవంపులు అంటామో నాకు తెలియదు. ఒక మనిషి కోసం, ఆ మనిషి ఈగో కోసం ఇంతమంది తలలు వంచాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి తమ్మారెడ్డి వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.